పెద్దలకు మరి ఇక్కడ వచ్చినటువంటి మా అక్క చెల్లెలందరూ పొద్దునూరు గ్రామ ఆడబిడ్డలకు మరి నాతో పాటు వచ్చినటువంటి మన మండల పార్టీ అధ్యక్షుడు రవి గారికి, పెద్దలు ఎర్రన్న గారికి, అదేవిధంగా భాస్కర్ రెడ్డి గారికి, మరి గ్రామ పెద్దలు అందరూ పేరు పేరున అందరికీ నమస్కారాలు. మీ గ్రామానికి సీసీ రోడ్స్ కొరకు శంకుస్థాపన కొరకు రావడం జరిగింది. వాళ్ళ చాలా మన రావట్ల దాకా 10 గ్రామాలు పెట్టుకున్నాము. సో మీ గ్రామానికి ఇప్పుడు ఇనీషియల్గా అయితే 18,20,20,000 వచ్చింది, అది సీసీ రోడ్స్ కొరకు. అయితే అది కాకుండా ఇందిరామిన్లు ఎన్ని మీకు తెలుసు అందరూ. ఇప్పుడు మన 15-16 నెలలు ఇది మన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఆ రోజు చెప్పినాం అన్నీ కూడా ఒకటి మెల్లమెల్లగా చేసుకుంటూ పోతున్నాం. ఇవాళ అంటే మనకు మీకు అందరూ కూడా తెలుసు, కేసీఆర్ పరిపాలనలో మొత్తం అప్పుల పాలైపోయి తెలంగాణ అంతా దివాలు తీసి మరి దోపిడీకి గురైతే మీరు అందరూ తలుచుకున్నారు, మార్పు కోరిండ్రు, నన్ను గెలిపించుకున్నారు. తర్వాత అక్కడ మన ముఖ్యమంత్రి గారు కూడా ప్రమాణ స్వీకారం చేశారు. ఇలా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. 15-16 నెలలలో ఒకటి చేసుకుంటూ వస్తున్నాం. అది ఇవాళ ముఖ్యంగా ఇక్కడ మీ దగ్గర రావడం ఏంటంటే, మీకు ముఖ్యంగా ఇప్పుడు ఏప్రిల్ 1 నుండి ఒకప్పుడు అది పేదోడి కళ ఉండే, ఇది సన్నబియ్యం తినడం అన్నది. ఇవాళ పేదోళ్ళందరూ కూడా కడుపు నిండా 3 పూటలు సన్నబియ్యం తినాలా. వాళ్ళ బిడ్డలు కూడా, పిల్లలు కూడా స్కూళ్ళలో చదువుకుంటారు కూడా, అందరూ కూడా 3 పూటలు సన్నబియ్యం తీయాలని, హాస్టల్లో ఉన్న వాళ్ళు మధ్యాహ్న భోజనం కూడా సన్నబియ్యం తినాలని చెప్పి మనము 52 రూపాయలు ఖర్చు పెట్టి మరి వాళ్ళ ఒక్కొక్క మనిషికి 6 కిలోల చొప్పున సన్నబియ్యం ఇస్తున్నాం. అయితే ఇప్పుడు రేషన్ కార్డు ఉన్న వాళ్ళకి ఇస్తున్నాం. ఇంకా త్వరలోనే ఇప్పుడు రేషన్ కార్డు కూడా మీ దగ్గర ఆల్రెడీ మనము డేటా తీసుకున్నాం, మీరు అందరూ అప్లికేషన్ పెట్టి మొత్తం మీద కొత్త రేషన్ కార్డులు ఒక నెల రోజులలో మీకు కొత్త రేషన్ కార్డులు వస్తాయి. వచ్చిన ప్రతి ఒక్కళ్ళకు కూడా రేషన్ కార్డు ఉన్న వాళ్ళందరికీ కూడా ఒక్కొక్క కుటుంబంలో ఒక్కొక్కళ్ళకు 6 కిలోల చొప్పున నెలకు సన్నబియ్యం ఇస్తాం. 10 మంది ఉంటే 10 మందికి ఇస్తాం, 5 ఉంటే 5 ఇస్తాం. సో ఇదొకటి. ఇంకోటి ఏంటంటే ఇందిరామ ఇండ్లు కూడా గతంలో చాలా చెప్పారు, డబుల్ బెడ్రూమ్ ఇండ్లు అన్నారు, అదన్నారు ఇదన్నారు, ఎక్కడొక్కడికి ఇల్లు రాలేదు. అయితే ఇప్పుడు మేము మాట మీద ఉంటాం తప్పకుండా. ఇప్పుడు మన పోతుండ్లు ఎక్కడైనా పాత ఇల్లు ఉన్నాయంటే అవి ఇందిరామ ఇండ్లే ఉన్నాయి. ఇప్పుడు కూడా దీంట్లో ఏముందంటే, కొంతమంది ఏమో ఇల్లు లేదు, ప్లాటు లేదు, కొంతమందికి ఏమో ఇల్లు ఉన్నది, ప్లాట్లు ఉన్నాయి. ఇల్లు లేదు, ప్లాట్లు ఉన్నది. అయితే ఇప్పుడు ఇల్లు లేని వాళ్లకు, ప్లాట్లు ఉన్న వాళ్లకు మీరు కట్టుకోవడానికి ఇప్పుడు మనకు దగ్గర 24 మంది 27 మంది అర్హులు ఉన్నారు మనకి. ఎందుకంటే అందరు కోటేశ్వర రావు.